అందరికీ నమస్కారం అండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది పెరాలసిస్ వస్తుంటే పెరాలసిస్ వచ్చిన గంట లోపల ఒక ఇంజెక్షన్ ఉంటుంది. క్లౌడ్ బరస్ట్ అని ఇంజెక్షన్ ఏదో ఉంటుంది కదా. అదేదో ఇంజెక్షన్ ఉంటుంది. అది 70,000 ఎంతో ఉంటుంది. ఆ ఇంజెక్షన్ గవర్నమెంట్ ఫ్రీగా ఏ హాస్పిటల్ అయినా ఆ ఇంజెక్షన్ పక్షవాత వచ్చిన వాళ్ళు ఇంజెక్షన్ ఫ్రీగా చేయండి అని ఆదేశాలు ఇస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ చేయగానే పక్షవాతం 90% మ్యాక్సిమం తగ్గుతుంది. ప్లస్ తగ్గితే గవర్నమెంట్కి ఆదాయం ఎలా అంటే నెల నెల పింఛని ఇవ్వవు అసలు 4,000. ఆ ఇంజెక్షన్ 70,000 లెక్కెత్తే ఒక సంవత్సరంన్నరలో 70,000 అయిపోతుంది. అదే పక్షవాతం వచ్చినప్పుడు బ్రతికి ఉండి లైన్ అయితే ఉంటే అదే మనిషికి నెల నెల 4,000 పింఛన్ ఇవ్వాలి, చచ్చేదాకా ఇవ్వాలి. అదే ఇంజక్షన్ పక్షవాతం వచ్చినప్పుడు ఇంజక్షన్ ఫ్రీగా చేసేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇటు గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంటుంది, ఇటు పక్షవాతం వచ్చినోడికి బెనిఫిట్ ఉంటుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది, ప్రజలకి మంచిది. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై జనసేన.